ఇది మన చిప్స్ వేస్తే కాదు, చిప్స్ మన టెక్నాలజీ శ్రీనివాస్ ఎల్ఐసీని గోశాల ఒక 20-25 నుంచి సిక్ అయిన యానిమల్స్ నిన్నటి వరకు రికవరీలో ఒక 18 పంపించాలి సార్. ఒక 4 సిక్ ఉన్నాయి. అవి కూడా ఈ 2-3 రోజులు ట్రీట్మెంట్ చేయడం వల్ల అవి కూడా బయటకు పోయే అవకాశం ఉంది. మొత్తం 32 సిక్ అయినాయి సార్. అందులోకి వెళ్ళి ఒక 26 వరకు రికవరీ అయినా పంపించాం సార్. అంటే వాటి కొద్దిగా సిక్ అయినాయి కాబట్టి సపరేట్గా మన క్యాంటీన్లో పెట్టి దానా గడ్డి అనేది వాటి సపరేట్ చేస్తున్నాం. సిక్ అయిన కుక్కూరుగా ఒక 5-6 ఉన్నాయి సార్. అవి కూడా ఈ 2 రోజులలో అంటే వర్షాకాలం రావడం మళ్ళీ ఒకటి ఏంటంటే సార్ ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి సార్. మినిమం 2.5 years వదిలిపెట్టి ఇబ్బంది ఉండదు, కానీ వాళ్ళ 6 నెలలు 7 నెలలు అనేది మన దగ్గర వదిలిపెట్టడం వల్ల ఈ కొన్ని పెద్దవి ఉండడం వల్ల వాటి పొడవడం లేకపోతే ఒకటి అలాంటప్పుడు అది చిన్నవి రావడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. పెద్ద చిన్నవి వస్తాయి కదా, చిన్న ఒక సైడ్ పెట్టేసి పెద్దదాన్ని కలపకుండా ఒకటి బ్యారికేడ్లకు వేసి చిన్న ఒక వైపు వేసి ఓపెన్ ఉంది కదా, ఇప్పుడు చిన్న పెద్ద అని కలిసి వరకు ఇబ్బంది వేసాడు. చిన్నది ఒక బ్యారికేడ్ వేసేది. మళ్ళీ ఒకటి మౌంటింగ్ ఎక్కువ జరుగుతుంది సార్. పెద్ద ఉండడం వల్ల మౌంటింగ్ జరగడం వల్ల అది ఎక్కడం వల్ల ఏంటంటే ఈ వెయిట్ తక్కువగా కింద పడిపోతుంది. దాంతో కొద్దిగా సిక్ అయ్యేది. అందుకే మనం ఏం చేయాలంటే చిన్న వాటి సపరేట్ చేసి ఒక ఏరియా మన ఉన్నాయి అదే బ్యారికేడ్ పెట్టి చిన్న వదిలి పెట్టి ఇప్పుడు అలాంటి చిన్న ప్రాబ్లం ఉంది. చిన్న అంటే మనకు పాలు మరవని ఇప్పుడు ఇచ్చిపోతున్నారు, అనారోగ్యం ఇచ్చిపోతున్నారు. అలాంటివి గ్రేడింగ్ చేసుకోవాలి. సార్ కొంచెం 3 years సపరేట్ చేసి బిలో 1 year సపరేట్ చేస్తాం. మధ్యలో ఏం కాదు సార్. ఈ ఏవో 3 years ఏంటంటే పెద్దగా ఉంటే వాటి గుడ్స్ చిన్న వాటి గుడ్డేస్తున్నాయి సార్. అందుకే ఇప్పుడు బ్యారికేడ్ పెట్టి దాన్ని గుర్తిస్తారు. రివల్ చేశారు, గ్రేడింగ్ చేసినాం సార్. ఆల్రెడీ కొద్దిగా ఉంది సార్. అది కూడా అనారోగ్యం ఉంది ఒక గ్రేడ్ ఓకే పెడతాయింది. అనారోగ్యం ఉన్న ఏదైతే 28 ఉన్నాయో వాళ్ళకి 18 పంపించాను సార్. బయటకు వచ్చిన కాబట్టి వాటికి సపరేట్ 4 ఇంకొక 6 ఉన్నాయి సార్. ఇంట్లో అందులో ఒక 2 పరిస్థితి పర్లేదు. ఇప్పుడు సరైన నడుస్తుంది సార్. అన్నిటికీ ఎక్కిస్తున్నాం అంటే 3 times సార్. ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం 1 to 2 మధ్యలో, మళ్ళీ ఈవినింగ్ 5 to 6. మీరు పద్ధతి ప్రకారం మెడిసిన్ కూడా అవైలబుల్ ఉంది. ఇక మేము 8 మంది 9 మంది వస్తాం. గోశాల అందు ప్రస్తుతం 1230 వరకు కోడెలు ఉన్నాయి. తర్వాత 54 ఆవులు ఉన్నాయి. వీటన్నిటి సంరక్షణ కూడా రెన్యూవల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరుగుతుంది. ఈ యొక్క గోశాలని జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు. వారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాని ప్రకారం కూడా గోశాలలో కావాల్సిన మెరుగైన సదుపాయాలను కూడా కల్పిస్తున్నాం. ఈ యొక్క పశువులకు కావాల్సిన గడ్డిగా పచ్చిగడ్డి కానీ, వరిగడ్డి కానీ, ఇంకా మినరల్ ఫుడ్ అంతా కూడా మేము సఫిషియెంట్గా యానిమల్ హస్బెండరీ వారు అడ్వైజ్ చేసిన దాని ప్రకారం తెప్పించడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫుడ్ కూడా మేము ఇస్తున్నాము. ఇంకా కొన్ని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే 18 యానిమల్స్ కోలుకున్నాయి. ఆరోగ్యవంతంగా అవి కూడా మేత కూడా మేస్తున్నాయి. మిగతా ఇంకొక కొన్ని యానిమల్స్ సిద్ధంగా ఉన్నాయి. దాన్ని సెలైన్స్ మెడికేషన్ అంతా కూడా చేస్తున్నారు. కాబట్టి గోశాల అన్ని రకాలుగా ఈరోజు అన్ని మంచి పరిస్థితిలో ఉంది. అప్పుడు ఈ గోశాలలో ఈ ఎక్కువ అధిక వర్షం రాజన్న ఆలయ గోశాలను సందర్శించడం జరిగింది. ఇటీవల కొన్ని కోడెలు అనారోగ్యంతో మరణిస్తున్న సందర్భంలో ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా వాకప్ చేసి రాష్ట్ర స్థాయి అధికారులను కూడా పంపడం, పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఇక్కడ రావడం,
జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రాజన్న ఆలయ ఏవోకు సంబంధించినటువంటి సిబ్బందితో పాటు రాజన్న గోశాల ఉన్నటువంటి మరి కోడెలకు గోవులకు సంబంధించినటువంటి పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో కొన్ని మరణించడం బాధాకరమైనటువంటి మాటలు కూడా మేము పలు సందర్భాల్లో చెప్పి వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో సీజనల్ వ్యాధులు వర్షాకాలం రావడంతో ఇప్పుడు ఇంతకుముందే డాక్టర్స్ చెప్తున్నారు, పశుసంవర్ధక శాఖకు సంబంధించిన డాక్టర్లు చెప్పిన విధంగా లంపీ స్కిన్ వ్యాధి అనేది ముద్ద చర్మం వ్యాధి ఉన్నటువంటి కోడలు ఇందులోకి కొత్తగా రావడంతో కూడా కొంచెం ఇబ్బంది అయినటువంటి సందర్భం మాట చెప్పిన సందర్భంలో 1200 పైన కోడలకు కూడా అన్నిటికీ వ్యాక్సిన్ ఇవ్వడం ఇంచుమించు 16 మంది వైద్య బృందానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ప్రతినిత్యం ఈ కోడలను గోవులను కాపాడేటువంటి ప్రయత్నంలో వాటికి వారి ఇచ్చిన సూచనల స్థలాలతో కూడా పచ్చి గడ్డి కానీ ఎండుగడ్డి కానీ అదేవిధంగా మినరల్స్ తో కూడినటువంటి వాటిని కూడా వాటికి ఆహారంగా అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నప్పటికీ కొన్ని కోడలు మరణించడం విషాదకరం, బాధాకరం. ఈ సంఘటనను పునరావృతం కాకుండా చూడాలని చెప్పని ప్రభుత్వ పక్షాన తగు చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికీ ఇంచుమించు 18 నుంచి 26 కోడలు మళ్లీ తిరిగి యథాస్థితికి వచ్చి వాటి మేత మేస్తున్నాయని చెప్పని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరో 4 ఒక క్వారంటైన్లో ఒక 2 మరో క్వారంటైన్లు పెట్టి వాటి కూడా చికిత్స అందిస్తామని చెప్పని అవి కూడా కోలుకునే మళ్లీ యథాస్థాయికి తిరుగుతాయని చెప్పని చెప్పడం జరుగుతూ ఉంది. భక్తులు కూడా ఇచ్చేటువంటి పట్టి కోడెముక్కు చెల్లించుకునేటువంటి క్రమంలో ఈ పాలు మరువని కోడలు ఇవ్వడం కానీ చిన్న కోడలు ఇవ్వడం కానీ లేకపోతే క్రాస్ బ్రీడ్కి సంబంధించినటువంటి వాటి ఇవ్వడం వల్ల కూడా కొంచెం సమస్య తలెత్తుందని చెప్పని డాక్టర్స్ బృందం చెప్తా ఉంది. భక్తులు కూడా అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకొని చిన్నవాటికి కూడా గ్రేడింగ్ చేసుకుని ఓవైపు పెట్టే విధంగా అసలు ఈ గోశాలను సువిశాలమైన ప్రదేశాలు కూడా ఏర్పడేస్తే బాగుంటుందని ఇటీవల నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో చక్కటి గోశాలను పెద్ద ఎత్తున చేసే క్రమంలో వేములవాడ దగ్గర కూడా పెద్ద గోశాలకు సువిశాలమైన స్థలం చూడాలని చెప్పని వారు చెప్పడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సువిశాలమైనటువంటి దానిలో గోశాలు తీసుకురావడం కోసం మేము